చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఈజీగా. బయట స్వీట్ షాప్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. బయట ఫుడ్ కొనకుండా పిల్లలు అడిగినప్పుడు ఇంట్లో వెంటనే చేసి పెట్టచ్చు. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ లాగా, పెద్దవాళ్ళు టీ టైంలో స్నాక్స్ లాగా తినొచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ బూందీ మిక్చర్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. కార్మూరి కిచెన్ని మీరు ఒకసారి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కావలసిన పదార్థాలు: శనగపిండి పావు కేజీ, వంట సోడా చిటికెడు, సాల్ట్ 1 స్పూను, వాటర్ కలుపుకోవడానికి సరిపోయినన్ని. ఇప్పుడు పిండి నీళ్లు పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి జారుడుగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా శనగపిండి తీసుకొని బూందీ గరిటెలో ఈ విధంగా వేసుకోవాలి. బాగా హైలో పెడితే సాగుతాయి, తోకలు వస్తాయి. కిందకి వేసుకోవాలి మీడియంగా. వెడల్పు కళాయి పెట్టుకుంటే ఫ్రీగా వస్తుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఇట్లా పిండిని ఇట్లా తీసుకోవాలి. తర్వాత రౌండ్ వేసేటప్పుడు మనకి అంటుకోకుండా, హోల్స్ పూడిపోకుండా ఉంటాయి అలా తీసినప్పుడు. ఈ విధంగా వేయించుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. ఈ విధంగా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకటి పట్టుకొని చూస్తే తెలిసిద్ది. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని ఒక బేషన్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అన్నీ మిగిలిన వాయంతా ఇంతే. ఉన్న శనగపిండి అంతా ఈ విధంగా క్రంచీగా బూందీని తయారు చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు ఫ్రై చేశాను. వేయించిన శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు, జీడిపప్పులు, ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పల్లీలు, ఈ పల్లీలను కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ 1 స్పూను, 1 స్పూన్ కారం, మనం ఫ్రై చేసి తీసుకున్న పల్లీలు, జీడిపప్పు, పుట్నాల పప్పు, ఇవన్నీ వేసి బూందీలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు,
ఎంతో టేస్టీగా ఉండే మిక్సర్ ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఈజీగా. బయట స్వీట్ షాప్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. బయట ఫుడ్ కొనకుండా పిల్లలు అడిగినప్పుడు ఇంట్లో వెంటనే చేసి పెట్టచ్చు. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ లాగా, పెద్దవాళ్ళు టీ టైంలో స్నాక్స్ లాగా తినొచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ బూందీ మిక్చర్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. కార్మూరి కిచెన్ని మీరు ఒకసారి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.